హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అజయ్ క్రియేషన్స్. వీడియో ఏంటిదంటే, నిన్న మడికొండ సత్యసాయి ఫంక్షన్ హాల్కి అయితే మేము వెళ్ళడం జరిగింది. మాకైతే పెళ్ళి వంట అయితే ఉండే అనమాట, ఒక 3000 మందికి. సో మేము అక్కడికి కుకింగ్ చేయడానికి అయితే వెళ్ళినాము. సో ఆ రోజు సాయంత్రం అయితే సంగీత్ ఫంక్షన్ అయితే వేరే వాళ్ళది ఉండే అనమాట. సో అక్కడైతే వీడియో తీయడం జరిగింది. వీడియో అయితే చివరి వరకు చూడండి, తప్పకుండా మీకైతే నచ్చుతుంది. చాలా ఎంజాయ్ చేసాము మేమైతే. డ్రింక్ పార్టీ పెట్టిరు, అలాగే డ్రింక్ కానీ, స్నాక్స్ కానీ, స్టార్టర్స్ కానీ చాలా ఐటమ్స్ అయితే పెట్టిరు. వీడియో అయితే ఫుల్గా చూడండి, మీకైతే తప్పకుండా నచ్చుతుంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఈ సంగీత్ ఫంక్షన్ అనేది నైట్ టైంలో ఉంటుంది కాబట్టి, సో సాయంత్రం పూట అయితే ఒకసారి అన్నయ్య వాళ్ళ లైటింగ్ అయితే చెక్ చేసుకుంటున్నారు అనమాట. A few moments later. A few moments later. కొద్దిసేపు డ్యాన్సులు అయితే చూసినాం. ఇక ఆకలి అవుతుందని చెప్పేసి ఒక్క రౌండ్ అయితే మొత్తం ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి అనేది అయితే చెక్ చేసిన. ఎవరు నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇక్కడైతే మాత్రం దాదాపుగా ఒక 30 నుంచి 40 ఐటమ్స్ అయితే పెట్టిరు. మనం ఏం తింటామా ఇక్కడ, ఒక 2-3 ఐటమ్స్ తినగానే కడుపు అయితే నిండిపోతుంది. Inches later. ఇక మా ఫ్రెండ్స్ మేమైతే ఇక సీదా వెళ్ళిపోయి ప్లేట్ అయితే తీసేసుకున్నా. ఏమేమి ఐటమ్స్ పెట్టుకున్నా అనేది చూడండి. ఫస్ట్ అయితే ఒక మసాలా దోశ అయితే ఒకటి వేసుకున్నాను. నేనైతే ఒక ఆనియన్ దోశ అయితే చెప్పుకున్నా.
దోశ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది. నేనైతే ఆనియన్ దోశ అయితే టేస్ట్ చేసింది. చాలా బాగా చాలా బాగుంది. మా అన్న అయితే మొత్తం అన్ని ఐటమ్స్ అయితే ట్రై చేసిండని చెప్పిండు. చివరిగా ఫైనల్‌గా ఐస్ క్రీమ్ అయితే టేస్ట్ అయితే చేస్తుండు. ఐస్ క్రీమ్ కూడా టేస్ట్ చాలా బాగుంది. ఫైనల్‌గా నేనైతే మళ్ళొకసారి ఇక్కడైతే కేక్స్, స్వీట్స్, మన స్ట్రాబెర్రీ మిల్క్ అనుకుంటా ఇవైతే టేస్ట్ చేస్తున్నా. నాకైతే చాలా బాగా నచ్చినాయి ఇవన్నీ. ఫైనల్‌గా కొన్ని ఐటెమ్స్ తోటైతే ముగిస్తున్నా. చేతులైతే కడుక్కోవడానికి వచ్చేసిన. ఇక ఫైనల్‌గా ఫుడ్ తిన్నాం కదా! ఒక పాన్ ఏస్తే సెట్ అయిపోతదని మా ఫ్రెండ్స్ మేమైతే వచ్చినాం మళ్ళీ పాన్ దగ్గరికైతే. పాన్ అయితే స్వీట్ పాన్ అయితే తీసుకున్నాడు. ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. దానికైతే దాదాపుగా ఒక రూ. 1,00,00,000 దాకా ఖర్చొచ్చిందని తెలిసింది. కాకపోతే ఆ ఫుడ్ వచ్చేసి టెంపరవరీగానే మాత్రమే యూజ్ అవుతది. అప్పటి వరకు మనం చేసే ఫుడ్ అయితే మీరు ఖచ్చితంగా చూడండి. తెలంగాణ స్టైల్‌లో హెల్తీగా ఉండేటట్టుగా బిర్యానీ అయితే మేము చేయడం జరుగుతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది మనది తెలంగాణ స్టైల్ బిర్యానీ. ఇదైతే మా పార్టీ అనమాట. అంటే మ్యారేజ్ కోసం వచ్చినాం మేము వంట చేయడానికైతే. మనమైతే ఒక దాదాపుగా 8 హండీలలో అయితే బిర్యానీ వేయడం జరుగుతుంది. ఇక్కడ మనోళ్ళైతే చూడండి ఏ విధంగా కష్టపడుతున్నారో. ఇక్కడైతే ఇదైతే బోటీ ఫ్రై అనమాట. మా అన్న అయితే చేస్తున్నాడు ప్రిపేర్. బోటీ ఫ్రై. ఏం పెడదాం డీజేనా?
ఫైనల్గా మన ఫుడ్ అయితే రెడీ అయిపోయింది. భోజనాలు అయితే నడుస్తున్నాయి. ఫైనల్గా మన వంట అయితే కంప్లీట్ అయిపోయింది. ఫుడ్ అయితే చాలా బాగా కుదిరింది. చివరిగా మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. బాయ్ బాయ్. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ వర్క్ ఫర్ మీ. థ్యాంక్ యూ.